సోషల్ మీడియాలో పరిచయమైన ప్రతి ఒక్కరినైతే చాలా మంది అయితే నమ్మడం జరుగుతుంది. సో, అట్లా నమ్మే వాళ్ళు మాత్రం ఈ వీడియోని దయచేసి స్కిప్ అయితే కొట్టకండి. కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. సో, మీకు మ్యాటర్ ఏంటంటే మౌనిక 25 సంవత్సరాలు. తనొచ్చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తుంది. ఇతని పేరొచ్చేసి రవీందర్. అతను ఒక నావీలో ఒక ఆఫీసర్‌గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళు పరిచయమై ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ సోషల్ మీడియాలో అయితే పరిచయం కావడం జరిగింది. సో, వీళ్ళు 3 ఇయర్స్ అయితే లవ్ కంటిన్యూ చేయడం జరిగింది. 3 సంవత్సరాలొచ్చేసి వీళ్ళు బయట కలుసుకోవడం ఇదంతా కూడా జరిగింది. కానీ ఇప్పుడొచ్చేసి ట్విస్ట్ ఏంటంటే రవీందర్‌కి ఇంకో అమ్మాయితో అయితే మ్యారేజ్ కావడం జరిగింది. సో, రవీందర్ అండ్ అదే విధంగా వాళ్ళ భార్య ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో, వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టడం జరిగింది. దానివల్ల తనైతే పుట్టింటికైతే వెళ్ళడం జరిగిందనమాట మొన్న రీసెంట్‌లీ. సో, అప్పుడు రవీందర్ అనే పర్సన్ ఏం చేశారంటే మౌనికకి కాల్ చేసి తన ఫ్లాట్‌కైతే పిలిపించుకున్నాడు. సో, మౌనిక ఏం చేసిందంటే రవీందర్ ఫోన్ చేయగానే పాపం తనేం ఊహించుంటది బాయ్ ఫ్రెండ్ కదా అని చెప్పి తనైతే ఇంటికి రావడం జరిగింది. సో, వచ్చిన తర్వాత రవీందర్ అనే పర్సన్ అతి ఘోరంగా తన మీదనైతే అటాక్ చేసి చంపడం జరిగింది. సో, చంపిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఏం చేశాడంటే తన తలకాయని బయటికి తీసుకెళ్లి కాలబెట్టడం జరిగింది. ఇంకా మిగతా పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సగం సగం ముక్కలు ముక్కలుగా చేసి ఒకటి గోనె సంచిలో కొన్ని ముక్కలు అండ్ అదే విధంగా ఫ్రిడ్జ్‌లో అయితే దాచిపెట్టడం జరిగింది. సో, పెట్టిన తర్వాత తన ప్లాన్ ఏం చేశాడంటే రోజు కొన్ని కొన్ని తీసుకొని వెళ్లి కాలేద్దామనే ప్లాన్ అయితే చేసిండు. కానీ ఈ లోపల ఏం జరిగిందంటే సో, నైట్ టైమ్‌లో వాళ్ళ ఫ్రెండ్‌కైతే కాల్ చేయడం జరిగింది. క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో, అతనికి కాల్ చేసి ఇలా జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో, ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిన తర్వాత పోలీసులు అయితే ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడు స్కల్ అయితే ఇంకా దొరకలేదు. మిగతా బాడీ పార్ట్స్ అయితే దొరకడం జరిగింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు అమ్మాయిని ఎందుకు చంపిండు? సో, ఇప్పుడు తను ఇంటికొచ్చిన తర్వాతనే రవీంద్ర అనే పర్సన్‌కి మ్యారేజ్ అయిందనే విషయం ఇప్పుడు చెప్పిండా? లేకపోతే బిఫోర్ నుంచే తెలిసి కూడా ఏదైనా గొడవ అవ్వడం వల్ల అలాంటి ఇన్సిడెంట్ జరిగిందా అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దయచేసి సోషల్ మీడియాలో ఎవరైనా పరిచయం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరైతే నమ్మకండి. అది 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానివ్వండి. సోషల్ మీడియా అంటే సోషల్ మీడియానే కానీ అబ్బాయిలు కానీ ఎవరు పరిచయం అయినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం దయచేసి వినకండి. మీకు ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే మాత్రం పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఈ కేసు గురించి ఇంకేదైనా అప్డేట్ వస్తే మాత్రం ఇంకో వీడియో అయితే మీకోసం అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.